సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అండి. మనకు 4 ఎకరాల 10 గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చిందండి. డబుల్ బీటీ రోడ్కు జస్ట్ ఒక 2.5 కిలోమీటర్ ఉంటుంది. ఇది కాలువ రోడ్ అండి. కాలువ రోడ్కు జస్ట్ సెకండ్ బిట్టే అవుతుందండి. కలెక్టర్ ఆఫీసు జస్ట్ హైదరాబాదు కరీంనగర్ హైవే వచ్చి జస్ట్ ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. సిద్దిపేట వచ్చేసి 8 కిలోమీటర్లు ఉంటుందండి. పొన్నాలు వచ్చేసి జస్ట్ ఒక 4.5 కిలోమీటర్స్ ఉంటుంది. విలేజ్ వచ్చేసి 3 కిలోమీటర్స్ ఉంటుందండి. సిద్దిపేట జిల్లాకి అతి దగ్గరలో మనకు ఒక 8 కిలోమీటర్ల దూరంలో మర్పడ విలేజ్కి అంత 3 కిలోమీటర్లే ఉంటుందండి. సిద్దిపేట టు మర్పడ హైవేకి వచ్చేసి జస్ట్ 2 కిలోమీటర్సే ఉంటుందండి. ఇది మనకు యాక్చువల్లీ 4 ఎకరాల 10 గుంటలు అండి. ఇది ఇంకా కూడా మనకు వస్తుంది ల్యాండ్, ఇంకో ఎకరం 2 గుంటలు వస్తుందండి. చాలా బాగుందండి. మనకు దీనికి రావడానికి దారి ఈ చెట్లు ఉన్నాయి కదా, ఇది మనకు మొత్తం నక్ష రోడ్ అండి. ఈ నక్ష రోడ్ జస్ట్ ఈ చెట్లన్నీ కొద్దిగా క్లీన్ చేస్తా అన్నారు రైతు. కొంచెం ముందుకు పోతే ఒక 100 మీటర్లు పోతే కాలువ రోడ్ వస్తుందండి. ఆ కాలువ రోడ్ పట్టుకొని పోతే డైరెక్ట్ సిద్దిపేట టు మర్పడకు వచ్చే రోడ్ ఉంటుంది. అట్లే కొండపాకకు కూడా పోతుందండి. అది జిల్లా సిద్దిపేట వస్తుంది, మండల్ మాత్రం కొండపాక వస్తుందండి. మండల్ కంటే జిల్లాకే చాలా దగ్గర ఉంటుందండి ఈ సైటు. మనకి ఇక్కడ చెట్లు కనబడుతున్నాయి కదా, అక్కడ చింత చెట్టు, ఆ చింత చెట్టు కాని నుంచి మనకు అటు ముందుకు ఆ తాడి చెట్టు యువతల నుంచి అటు వరి పొలాలు ఉన్నాయి, దాని యువతల నుంచి ఇగో ఇక్కడ వేప చెట్టు ఉన్నది. వేప చెట్టు కాని నుంచి ఇగో ఇక్కడ ఎండిపోయిన చెట్టు నుంచి ఇగో ఇక్కడికి వస్తుందండి, ముందుకు వస్తుంది. సైడ్ చాలా బాగుందండి. కలెక్టర్ ఆఫీస్కి కూడా జస్ట్ మనకు యాక్చువల్లీ రోడ్ నుంచి పోతే 5 వస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే అంతా 3 కిలోమీటర్లే వస్తుందండి. ఈ ముందు ఇది దారి, మనకు ఇది సాఫ్ చేస్తారు. డైరెక్ట్ రైతు దగ్గరనే ఉందండి. మనకు రేటు కూడా మనకు అంత చాలా రీజనబుల్లో ఉంది, తక్కువ రేట్లో ఉందండి. కొంచెం లోపలికి ఉంది కాబట్టి కొంచెం తక్కువ రేట్లో వస్తుంది మనకు.